హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే గ్రామర్ టాపిక్ని కంప్లీట్గా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనము 3 అంశాల గురించి చాలా క్లియర్గా తెలుసుకుంటాం. ఒకటి, వాట్ ఈజ్ పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. అండ్ సెకండ్ వన్, ఫార్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇన్ డిగ్రీస్. అండ్ థర్డ్ వన్, కన్వర్షన్ ఆఫ్ డిగ్రీస్. అంటే పాజిటివ్ డిగ్రీ ఇచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలి, కంపారిటివ్ డిగ్రీ ఇచ్చినప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి ఎలా మార్చాలి, అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు పాజిటివ్లోకి కంపారిటివ్ డిగ్రీలోకి ఏ విధంగా మారుస్తారో ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. సో కమ్ విత్ మీ, వి విల్ టుగెదర్ గెట్ ది క్లారిటీ ఓవర్ ఆన్ ది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్. సో లెట్స్ బిగిన్ ది టుడేస్ లెక్చర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని రియల్ లైఫ్లో ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది సిచ్యువేషన్స్ వేర్ యాడ్జెక్టివ్స్, క్వాలిటీస్ ఆఫ్ నౌన్స్ ఆర్ కంపేర్డ్ వన్ అండ్ అనదర్. అంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎప్పుడైనా నౌన్స్, ఇక్కడ నౌన్స్ అంటే వ్యక్తి కావచ్చు, ప్లేస్ కావచ్చు, అదేవిధంగా యానిమల్స్ కావచ్చు, సమ్టైమ్స్ థింగ్స్ కూడా కావచ్చు. వాటి యొక్క క్వాలిటీస్, వాటి యొక్క గుణాలని ఒకదానితో మరొకటి పోల్చినప్పుడు, అలా పోల్చి ఏది గుడ్, ఏది బెటర్, ఏది బెస్ట్ అనే చెప్పే సందర్భంలో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దెన్ వీ విల్ గెట్ టు నో ద రియల్ పర్పస్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ట్రీ ఏ ఈజ్ ఏ టాలర్ ట్రీ. ట్రీ బి ఈజ్ టాలర్ దెన్ ట్రీ ఏ. Tree C is the tallest tree of tree A and B. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రీ ఏ ఈజ్ ఏ టాల్ ట్రీ అని మనము ఎలాంటి కంపారిజన్ లేకుండా ట్రీ ఏని వేరే ఒక ట్రీతో పోల్చకుండా మనం చెప్పినప్పుడు ఆ విధంగా చెప్పడాన్ని మనము పాజిటివ్ డిగ్రీ అంటాం. ట్రీ బి, ఇక్కడ ట్రీ బిని గురించి మనం చెప్తున్నప్పుడు ట్రీ బి ఈజ్ టాలర్ దెన్ ట్రీ ఏ అని మనము ట్రీ బిని ట్రీ ఏతో కంపేర్ చేస్తూ ట్రీ బి ట్రీ ఏ కంటే టాల్ అని మనం చెప్పే సందర్భంలో అలా చెప్తే మనము కంపారిటివ్ డిగ్రీ అంటాం. ఎందుకంటే మనము ట్రీ బిని ట్రీ ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా ట్రీ సిని మనం చూసుకుంటే ట్రీ సి ఈజ్ ది టాలెస్ట్ ఆఫ్ ట్రీ ఏ అండ్ బి. సో ఇక్కడ ట్రీ ఏతో బితో కంపేర్ చేస్తే ట్రీ సి అనేది టాలెస్ట్ కాబట్టి మనము దీన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సో అంటే పాజిటివ్ డిగ్రీకి ఎలాంటి డెఫినేషన్ వస్తుందంటే, ఇట్ ఆఫర్స్ నో కంపారిజన్ బట్ జస్ట్ టెల్స్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్. ఇది ఎలాంటి కంపారిజన్ ఉండదు, కానీ ఒక నౌన్ యొక్క గుణాన్ని మాత్రమే పాజిటివ్ డిగ్రీలో చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లావణ్య ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. రాము ఈజ్ ఏ క్లవర్ స్టూడెంట్. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. గోవా ఈజ్ ఏ స్మాల్ స్టేట్. రాజమౌళి ఈజ్ ఏ ఫేమస్ డైరెక్టర్. సో ఈ 5 సెంటెన్సెస్లో మనం వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క క్వాలిటీస్, వాళ్ళ యొక్క యాడ్జెక్టివ్స్ అంటే నౌన్ యొక్క క్వాలిటీస్ మాత్రమే మనం చెప్తున్నాం తప్పించి వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ఎలాంటి కంపారిజన్ ఉండదు, కానీ వాళ్ళ యొక్క గుణాలని మనము చెప్తాం. అదేవిధంగా కంపారిటివ్ డిగ్రీలోకి వచ్చినప్పుడు ఇట్ ఆఫర్స్ కంపారిజన్ బిట్వీన్ 2 పర్సన్స్, 2 థింగ్స్ ఆర్ 2 యానిమల్స్ టు షో మోర్ ఆర్ లెస్ డిగ్రీ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ ఆఫ్ నౌన్స్. సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఏవైనా 2 వ్యక్తులు, అంటే ఏవైనా 2 వ్యక్తులని పోల్చినప్పుడు, 2 వస్తువులను పోల్చినప్పుడు, 2 గ్రూప్స్ని పోల్చినప్పుడు, 2 యానిమల్స్ని పోల్చినప్పుడు, 2 ప్లేసెస్ని పోల్చినప్పుడు వాటిలో ఏది బెటర్ అని చెప్పే సందర్భంలో మనము కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. అంటే ఎప్పుడైనా ఒకదాన్ని మరొక దానితో పోల్చినప్పుడు మనము కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లావణ్య ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ శ్రావణి. ఇక్కడ లావణ్యని
శ్రావణితో కంపేర్ చేసినప్పుడు లావణ్య బాగా అందమైన అమ్మాయి అని చెప్పే సందర్భంలో మనము కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేసాం. అదేవిధంగా రాము ఈజ్ క్లవరర్ దెన్ కృష్ణ. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్గర్ సిటీ దెన్ వైజాగ్. గోవా ఈజ్ ఏ స్మాలర్ స్టేట్ దెన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నిటిని మీరు గమనిస్తే ఇక్కడ ఒకటే ఒక విషయం జరిగింది. అదేమిటంటే ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక ప్లేసెస్ని కానీ మనము వేరే యొక్క ప్లేస్తో, వేరే యొక్క వ్యక్తితో, వేరే యొక్క థింగ్తో మనం పోల్చి దానికంటే ఇది బెటర్ అని మనం చెప్పే సందర్భంలో కంపారిటివ్ డిగ్రీని మనం యూజ్ చేస్తాం. అయితే కంపారిటివ్ డిగ్రీని ఎప్పుడు కూడా మనము టూ థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు మాత్రమే కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఆఫర్స్ comparison among more than two persons, places, things to show which has the least or greatest degree of the quality of nouns. అంటే ఈ సూపర్లేటివ్ డిగ్రీని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు కంటే ఎక్కువ పర్సన్స్ ఉన్నా, రెండు కంటే ఎక్కువ థింగ్స్ ఉన్నా, రెండు కంటే ఎక్కువ ప్లేసెస్ ఉన్నా వాటిని కంపేర్ చేస్తున్నప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, లావణ్య ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది క్లాస్. ఇక్కడ లావణ్య అనే అమ్మాయిని ఒకరితో కంపేర్ చేయట్లేదు, ఇద్దరితో కంపేర్ చేయట్లేదు, మోర్ దెన్ టూ అంటే చాలా ఎక్కువ మందితో కంపేర్ చేస్తూ వాళ్ళందరితో పోలిస్తే లావణ్య ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అనే చెప్పే సందర్భంలో మనం సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. అంటే మోర్ దెన్ టూ మనం కంపేర్ చేస్తున్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని మనం యూజ్ చేయాలి. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, రాము ఈజ్ ది క్లవరెస్ట్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. అంటే రాము ఈజ్ ది ఓన్లీ వన్ హూ ఈజ్ ది క్లవరెస్ట్ ఇన్ ది క్లాస్ బై కంపేరింగ్ ఆల్ ది స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. అండ్ హైదరాబాద్ ఈజ్ ది బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ. అదేవిధంగా గోవా ఈజ్ ది స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో యాడ్జెక్టివ్స్ పాజిటివ్లో ఎలా ఉంటాయి, కంపారిటివ్ డిగ్రీలో ఎలా ఉంటాయి, సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా ఉంటాయో వాటి యొక్క ఫార్మేషన్ మనం చూద్దాం. ఇక్కడ బై యాడింగ్ ఈఆర్ అండ్ ఈఎస్టీ టు పాజిటివ్ డిగ్రీ వీ కెన్ మేక్ కంపారిటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్స్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రైట్ అనే పాజిటివ్ డిగ్రీకి చివరిలో ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ డిగ్రీగా మారుతుంది, బ్రైటర్. అదే పాజిటివ్ డిగ్రీకి మనము ఈఎస్టీ యాడ్ చేస్తే చివరిలో సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రైటెస్ట్. లైక్ వైజ్ అదర్స్ ఆల్సో, బ్లాక్, బ్లాకర్, బ్లాకెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. అదేవిధంగా బై ఎడిషన్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్టీ టు ది పాజిటివ్ డిగ్రీ ఇన్ ఎండింగ్ ఈ వీ కెన్ మేక్ కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఒక పాజిటివ్ డిగ్రీ వర్డ్ అది చివరిలో ఈతో ఎండ్ అయితే ఆ ఈ తర్వాత మనం ఆర్ పెడితే కంపారిటివ్ డిగ్రీ అవుతుంది, ఎస్టీ పెడితే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేవ్ ఇది ఒక పాజిటివ్ డిగ్రీ వర్డ్, చివరిలో ఈతో ఎండ్ అయింది. సో ఆ చివర మనము ఆర్ పెడితే కంపారిటివ్ డిగ్రీ అవుతుంది, ఎస్టీ పెడితే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. అదేవిధంగా ఫైన్ ఈ వర్డ్ కూడా చివరిలో ఈతో ఎండ్ అయింది. సో ఆర్ని చేరిస్తే ఫైనర్ కంపారిటివ్ డిగ్రీ అవుతుంది, ఎస్టీ చేరితే ఫైనెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. అదేవిధంగా లార్జ్, లార్జర్, లార్జెస్ట్, నైస్, నైసర్, నైసెస్ట్, నోబుల్, నోబ్లర్, నోబ్లెస్ట్. ఇంకో రూల్ చూసుకుంటే బై ప్లేసింగ్ మోర్ అండ్ మోస్ట్ బిఫోర్ ది పాజిటివ్ ఫామ్ వీ కెన్ మేక్ కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ అనేది ఇది పాజిటివ్ డిగ్రీ యొక్క వర్డ్, దాని ముందు మనం మోర్ పెడితే మోర్ యాక్టివ్ కంపారిటివ్ డిగ్రీ అవుతుంది, దాని ముందు మోస్ట్ పెడితే మోస్ట్ యాక్టివ్ సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. లైక్ వైజ్ అట్రాక్టివ్, మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్, ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనము పాజిటివ్ డిగ్రీని తీసుకొని కంపారిటివ్ డిగ్రీలోకి యాడ్జెక్టివ్స్ని మార్చవచ్చు, సూపర్లేటివ్ డిగ్రీలోకి కూడా మార్చవచ్చు.
ఫ్రెండ్స్, కన్వర్షన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒక డిగ్రీ నుంచి మరొక డిగ్రీలోకి సెంటెన్సెస్ని ఏ విధంగా మీనింగ్ చేంజ్ చేయకుండా చేంజ్ చేస్తామో మనము ఒక 4 మోడల్స్ ద్వారా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఆ 4 మోడల్స్ని మనము పార్ట్ 2 వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. So friends, this is all about today's topic, degrees of comparison, and in remaining videos we will also discuss about some other more grammatical topics. So till then, stay tuned to our Ingvita YouTube channel, and please do subscribe, share and like to our Ingvita YouTube channel. Thank you friends for watching.